వివాదాస్పద 4 స్టేట్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ఇప్పటి వరకు ప్రచురితం కాలేదని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు డిజిటల్ ఫార్మాట్లోనూ అందుబాటులో లేదని వెల్లడించింది. అలాగే సదరు వివాదాస్పద పుస్తకం ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ ఇలా ఏ రూపంలో ఉన్నా అది కాపీరైట్ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ హెచ్చరించింది. దీనిపై తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పెంగ్విన్ సంస్థ హెచ్చరించింది. ఫోర్ స్టేట్స్ ఆఫ్ డెస్టినీ ఇటీవలి కాలంలో హాట్ టాపిక్గా మారిన పుస్తకం. ఇండియన్ ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాసిన ఈ పుస్తకం ఇటీవలి కాలంలో అత్యంత వివాదాస్పదంగా మారింది. అంతేకాదు పార్లమెంటు బడ్జెట్ సమావేశాలపై కూడా ఈ పుస్తకం ప్రభావం పడింది. 2020లో గల్వాన్ లోయలో భారత్ చైనా సైనికుల ఘర్షణ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే రాశారు. అప్పటి పరిస్థితుల్లో చైనా వైఖరిపై భారత్ ప్రతిస్పందించిన తీరును సదరు పుస్తకంలో వివరించారు ఎంఎం నరవణే. కాగా 4 స్టేట్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కేసు నమోదైంది. కాగా ఈ వివాదాస్పద పుస్తకం ఇప్పటి వరకు అసలు ప్రచురణ కాలేదన్నది కేంద్ర ప్రభుత్వ వాదన. అయితే ప్రచురణ జరిగిందన్నది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ చెప్తున్న మాట. కాగా ఈ వివాదంపై తాజాగా పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ స్పందించింది. 4 స్టేట్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకం ప్రచురణ హక్కులు తమ వద్దే ఉన్నాయని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ పేర్కొంది. అంతేకాదు ఇప్పటి వరకు సదరు పుస్తకం ముద్రణ జరగలేదని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ కుండబద్దలు కొట్టింది. అంతేకాదు డిజిటల్ ఫార్మాట్లోనూ అందుబాటులో లేదని వెల్లడించింది. అలాగే సదరు పుస్తకాన్ని ఏ రూపంలోనూ తాము పంపిణీ చేయలేదని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ తెగేసి చెప్పింది. అలాగే పుస్తకంలోని అంశాలను తాము బహిర్గతపరచలేదని పేర్కొంది. అంతేకాదు ఈ సందర్భంగా పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ ఒక హెచ్చరిక కూడా చేసింది. సదరు వివాదాస్పద పుస్తకం ప్రింట్, డిజిటల్, పీడీఎఫ్ ఇలా ఏ రూపంలో ఉన్నా అది కాపీరైట్ చట్టం ఉల్లంఘన కిందకు వస్తుందని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ హెచ్చరించింది. వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని ఈ సంస్థ పేర్కొంది. అలాగే కాపీరైట్ చట్టం ఉల్లంఘన కింద తాము చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ హెచ్చరించింది. కాగా సదరు పుస్తకం సామాజిక మాధ్యమాల్లోనూ అలాగే అనేక ఆన్లైన్ వార్తా సంస్థల ప్రచారంలో ఉండడాన్ని ఢిల్లీ పోలీసులు తీవ్రంగా పరిగణించారు. ఈ నేపథ్యంలో తాజాగా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా పెంగ్విన్ సంస్థ ప్రచురణకు ముందు రూపొందించిన పీడీఎఫ్ ప్రతి కొన్ని వెబ్సైట్లలో అందుబాటులో ఉన్న విషయాన్ని పోలీసులు గమనించారు. దీంతో వివాదాస్పద పుస్తక ప్రచురణకు సంబంధించి తాజాగా పెంగ్విన్ ర్యాండమ్ హౌస్ స్పష్టత ఇచ్చింది. ఇదిలా ఉంటే వివాదాస్పద 4 స్టేట్స్ ఆఫ్ డెస్టినీ పుస్తక ప్రచురణకు ఇప్పటి వరకు రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి రాలేదు. ఇదే విషయాన్ని ఇటీవల లోక్సభలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా వెల్లడించారు. ఫోర్ స్టేట్స్ ఆఫ్ డెస్టినీ పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడానికి ఇటీవల లోక్సభలో విపక్ష నేత హోదాలో రాహుల్ గాంధీ ప్రయత్నించారు. అలాగే రాహుల్ గాంధీ ప్రయత్నాలను అధికార పార్టీ సభ్యులు అడ్డుకున్నారు. ప్రధానంగా హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అడ్డుకున్నారు. అసలు ప్రచురితం కాని పుస్తకంలోని అంశాలను సభలో ఎలా ప్రస్తావిస్తారంటూ రాహుల్ గాంధీపై ఇద్దరు కేంద్ర మంత్రులు మండిపడ్డారు. అయితే కథ అక్కడితో ఆగలేదు. మరునాడు కూడా నరవణే పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడానికి రాహుల్ గాంధీ ప్రయత్నించారు. ఈసారి అధికార పార్టీ సభ్యుల నుంచి తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఇదిలా ఉంటే దేశ భద్రతను దృష్టిలో ఉంచుకునే తాను నరవణే పుస్తకంలోని అంశాలను ప్రస్తావించడానికి ప్రయత్నిస్తున్నట్లు రాహుల్ గాంధీ వెల్లడించారు. అయితే ఇందుకు అధికార పార్టీ సభ్యులు అంగీకరించలేదు. దీంతో లోక్సభలో అధికార, విపక్ష పార్టీల మధ్య తీవ్ర వాగ్యుద్ధం చెలరేగింది. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఒక దశలో సభలో ఏం జరుగుతుందో తెలియలేదు. ఈ నేపథ్యంలో
అపోజిషన్ నాయకుడి హోదాలో సభలో మాట్లాడడానికి రాహుల్ గాంధీ ప్రయత్నిస్తే అందుకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్దేశపూర్వకంగా అవకాశం ఇవ్వలేదన్నది కాంగ్రెస్ సహా ఇతర విపక్ష పార్టీల ప్రధాన ఆరోపణ. అధికార పార్టీని సంతృప్తిపరచడానికే రాహుల్ గాంధీకి అవకాశం ఇవ్వలేదన్నది ప్రతిపక్షాల ఆరోపణ. ఈ నేపథ్యంలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టడానికి సన్నద్ధమయ్యాయి. మొత్తంగా ఆర్మీ మాజీ చీఫ్ ఎంఎం నరవణే పుస్తకం పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో హల్చల్ చేస్తోంది.